మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ లితీష్ గుప్తా. హలో మంగళగిరి టీమ్మేట్. అబ్బా, అసలు మీరు ఈ విజువల్స్ చూడండి. మంగళగిరి టైమ్స్లో ఇంకా గురు పౌర్ణమి రాకముందే దాదాపుగా కన్నులు పండుగగా లైటింగ్ విద్యుత్ కాంతులైతే దగ 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 మెరిసిపోతున్నాయి. దానికి కారణం మా పక్కనే ఉన్నారు అంగ ఉపేంద్ర వర్మ గారు. ఆయనతో నేను పూర్తిగా ఈ ముత్యాల పందిరి వాహనం గురించి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది మా హెలో మంగళగిరి యూట్యూబ్ ప్రొఫైల్లో ఉంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అది వీక్షించి ఈ గురు పౌర్ణమి కన్నా ముందే అది వీక్షించి మీరు గురు పౌర్ణమిలో మన మంగళగిరిలో ముత్యాల పందిరికి ఉన్న విశిష్ట గురించి పూర్తిగా తెలుసుకోండి. అలాగే ఇక నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ అవ్వారు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఎన్నో 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 అప్డేట్స్ రాబోతున్నాయి. సో మీరందరూ చేయాల్సింది ఒకటే, మంగళగిరి టైమ్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో చేయండి. కంటెంట్ అన్నిటికీ మాలాంటి హెలో మంగళగిరి లాంటి కొత్త యూట్యూబ్ ఛానల్స్ని కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముత్యపందిరి వాహనోత్సవానికి ముస్తాబవుతోంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా జూలై 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా సాయంత్రం నిర్వహించే ముత్యపందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహస్వామి వారి ఉత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించేందుకు గాను దేవస్థానం ప్రాంగణం మెయిన్ బజార్ మిద్ది సెంటర్ వరకు విద్యుత్ కాంతులతో దగదగలాడుతోంది. ఈ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ వాస్తవ్యులు ఈవీ కన్స్ట్రక్షన్స్ అధినేత డాక్టర్ అంగ ఉపేంద్ర వర్మ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో తరించేందుకు గాను గురు పౌర్ణమి నాడు ముత్యపందిరి వాహన సేవకు శాశ్వత కైంకర్యపరులుగా తమ ఇష్టదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉత్సవాన్ని గత 4 సంవత్సరాలుగా విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉపేంద్ర వర్మకు చిన్ననాటి నుంచి చేపట్టే ఏ కార్యక్రమమైనా నేత్రపర్వంగా ఉండాలనేది బలంగా నాటుకుంది. ఈ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ముత్యపందిరి వాహన సేవ కూడా అత్యంత శోభాయమానంగా 10 కాలాల పాటు ప్రజలు భక్తుల మధ్యలో నిలిచిపోయేలా స్వామివారి సేవలో తరిస్తున్న ఉపేంద్ర వర్మ ఈసారి 5వ సంవత్సరం మరింత వైభవంగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. అయితే దేవస్థానం అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయం వెలుపల మాడవీధులు మెయిన్ బజార్ మిద్ది సెంటర్ వరకు ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ కైంకర్యపరులు డాక్టర్ అంగ ఉపేంద్ర వర్మ తన టీంతో ముత్యపందిరి వాహన సేవకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఆదివారం సాయంత్రం దేవస్థానం పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఉపేంద్ర వర్మ తన సన్నిహితులు జి మురహర్రావు, యనుమల నరసింహారావు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, జంజనం పాండురంగారావు, పూర్ణనాయక్ తదితరులతో కలిసి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంలో స్వామివారి ముత్యపందిరి వాహన సేవ 5వ సంవత్సరం ఏ విధంగా నిర్వహించేది, విశేషమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక కళా ప్రదర్శనల గురించి వారి మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. వీడియో ఆశాంతం వీక్షించండి. నచ్చితే లైక్ చేయండి. మంగళగిరి టైమ్స్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. మీ అవ్వారు శ్రీనివాసరావు. ఇప్పుడు ఇంత లేట్గా వస్తే ఎలా సార్? మీరు ఏర్పాట్లు అంతా దిగ్విజయంగా పూర్తయినాయి. ఇవాళ అంతా ట్రైలింగ్ సెక్షన్ అంతా అయిపోతుంది. ఓకే అండి. రేపు నుంచి స్వామివారి ముత్యాల పందిరి వాహనోత్సవ కార్యక్రమంలో నగరం అంతా కూడా విద్యుత్ కాంతులతో వెళ్ళబోతుంది. చాలా చాలా బాగా చేస్తున్నారు మంగళగిరి. అంతా ఈ కార్యక్రమం గురించి అంతా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినది 29వ తారీఖు ఎప్పుడు వస్తుందా ముత్యాల పందిరి వాహనం స్వామివారి యొక్క కార్యక్రమం మోగుతా ఉంది. అంతేకాదు మేము ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, ఉపేంద్ర వర్మ గారు కార్యక్రమం చేస్తున్నారు కదా, మీ పాత్ర ఏంటనేది. మనం అందరం కలిసి చేయాలని చెప్పి అందరిని ఆహ్వానిస్తా ఉన్నాము. చాలా సంతోషం అండి. చాలా ఏర్పాట్లు అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మరి మీ ద్వారా ఇంకా ఏమేం చేయబోతున్నారో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ప్రతి ఏడు లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి గురు పౌర్ణమి రోజున ముత్యాల పందిరి వాహన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి సిద్ధపడ్డాం. అలాగే మన నగరం అంతా కూడా విద్యుత్ కాంతులతో అలంకరించబోతున్నాం. ఈ ఏడు స్వామివారు వచ్చే ఏవైతే మాడవీధులు ఉంటాయో ఇరువైపులా
షాపులకు కానీ గృహ ప్రదేశాలు కానీ అపార్ట్మెంట్లు అన్నీ కూడా మొత్తం విద్యుత్ కాంతులతో అలంకారం చేయబోతున్నాం. మంగళగిరి అన్న మొత్తం విద్యుత్ సెంటర్ వరకు మెయిన్ బజార్ అంతా. సోమవారం మాడవీధులు అంతా కూడా ఈ 7. అట్లాగే ఇది 5వ సంవత్సరం కావటం మాకు ఇది ప్రాముఖ్యత. మొదటి నుంచి మా సంస్థలు 5వ సంవత్సరం 10వ సంవత్సరం ఇవన్నీ కూడా విశేషంగా మేము సెలబ్రేట్ చేస్తాం. ప్రత్యేకతగా ఉంటుంది. గుడి అభివృద్ధిలో భాగంగా మనం అడ్డుపడకూడదని కొంచెం ఇతర కార్యక్రమాలు ఉత్సవంలో సమ్మేళనం చేసాం. గుడి ప్రాంగణం అంతా కూడా బయట ప్రాంగణం వరకు కొంచెం అలంకరణ విధంగా ఘనంగానే చేసుకుంటూ వస్తున్నాం. అంటే మరొక బ్రహ్మోత్సవం మంగళగిరిలో బ్రహ్మోత్సవానికి మంగళగిరి అంతా కూడా ఏర్పాట్లు చేస్తారు, అలంకరిస్తారు. ఇది మరి ముత్యాల పందిరి సందర్భంగా గురు పౌర్ణమి కూడా వచ్చింది ఆ రోజు. మరి స్వామివారికి మనం ఇంకా ఘనంగా చేస్తా ఉన్నాం. మరొక బ్రహ్మోత్సవం ఇక్కడ అంటే నరసింహస్వామివారికి 2 బ్రహ్మోత్సవాలు జరుగుతా ఉన్నాయి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మా కోరిక కూడా అదే అండి. ఏ ఉత్సవం జరిగినా స్వామివారికి అత్యంత వైభవంగా జరగాలనేదే మా కోరిక, అంతే. అది పగలొచ్చినా రాత్రి కార్యక్రమాల్లో వచ్చినా విశేషమైన రోజుల్లో వచ్చిన ఉత్సవాలన్నీ కూడా ఘనంగా వారికి జరగాలి. ప్రతి భక్తుడికి ఒక గొప్ప అనుభూతి మిగలాలి, అదే మా ధ్యేయం. ఆ తనంతరం తర్వాత కూడా స్వామివారి ఉత్సవ కార్యక్రమాల్లో కూడా చాలా విశేషంగా ఈసారి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. 5వ సంవత్సరం రంగరంగ వైభవంగా మెయిన్ బజార్ అంతా కూడా కాంతులు ఇంత ఉందండి. మరి స్వామివారి యొక్క కృప కూడా మనకి నిండుగా ఉండాలని ప్రకృతి మాత సహకరించి ఈ కార్యక్రమం ఒక మంగళగిరిలో మరో బ్రహ్మోత్సవం ఎట్లయితే ఎన్టీఎల్ స్వామి తిరుపతిలో 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయో మన నరసింహస్వామి వారికి కూడా 2 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మురారి గారు పర్యవేక్షణ అంతా చేస్తా ఉన్నారు, ఏంటి దాని విశేషాలు? ఇది 5వ సంవత్సరం. ఫస్ట్ 4 సంవత్సరాలు అద్భుతంగా జరిగినాయి. ఈ 5వ సంవత్సరం గంగా ఉపేంద్ర వర్మ గారి ఈ కార్యక్రమం ఈ మంగళగిరి మొత్తం దేదీపానంగా లైటింగ్లు వెలుగుతున్నాయి. ఇది అంత అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం 5వ సంవత్సరం ఇది కనీవిని వృత్తిలో అన్ని మంగళగిరి ప్రజలతో పాటు నాకు ఇతర దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుద్ది? ఇది గురు పౌర్ణమి 4 సంవత్సరాలు జరిగిపోయింది, ఇది 5వ సంవత్సరం అంట, చాలా అద్భుతంగా జరుగుద్దంట. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుద్దా, డేట్ అది మాకు ఏమైనా ప్రసారం అవుద్దా? అట్లాంటి అద్భుతమైన కార్యక్రమం మేము కూడా చూడాలి అని నాకు డల్లాస్, కెనడా అనేక రాష్ట్రాల నుంచి నేను వాట్సాప్లో పెట్టుకుంటే అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఏంటంటే గురు పౌర్ణమి 5వ సంవత్సరం అంత అద్భుతంగా జరుగుద్దని చెబుతున్నారు. అది ఎక్కడ ఏం జరుగుతుందో అసలు అక్కడ కార్యక్రమాలు అని అడుగుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇక్కడి నుంచి లక్ష్మణ స్వామి గురించి మిద్ది వరకు కూడా అద్భుతమైన లైటింగ్ ఈ సంవత్సరం. గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు అలాంటి లైటింగ్. ఈ ఇటు కానీ అటు కానీ ఆ చివరి వరకు కూడా అద్భుతమైన లైటింగ్. ఈ లైటింగ్ చూస్తే మంగళగిరి ప్రజలు కాదు, రాష్ట్రంలోని అన్ని ఎక్కడ ప్రజలైనా సరే ఇంత అద్భుతంగా కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసే వ్యక్తి ఎవరు? విజయవాడ చెందిన గంగా ఉపేంద్ర వర్మ గారు. అలాంటి వ్యక్తి ఆయన అట్లాంటి అద్భుతమైన స్వామివారి కార్యక్రమం నిమగ్నమయ్యి ఇట్లాంటి కార్యక్రమం అద్భుతంగా చేయడానికి గత 4 సంవత్సరాల మించి 5వ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగే ఏర్పాట్లు చేశారు. ఇది మామూలుగా అయితే ఆల్ ఇండియా స్థాయిలో రావాలి, ఆల్ ఇండియా స్థాయిలో కాదు, ప్రపంచ స్థాయికి వెళ్ళాలి ఈ సంవత్సరం అనేది. మంగళగిరిలో రాజధాని వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని వచ్చి ఏర్పడినాక గత 2 ఏళ్ళు జరిగిపోయినాక భక్తులు బాగా వస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి క్షేత్రం అనేది ప్రపంచ స్థాయి క్షేత్రం అయింది. ఈ కార్యక్రమాలతో మరింతగా వన్నీ వస్తుంది. స్వామివారి కృపతో ఇంకా బాగా వెలుగొందాలి. అలాగే ఎందుకంటే మనం ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే ఉత్సవాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ తడవ ఎందుకంటే మధ్యాహ్నం నుంచి అక్కడి నుంచి జరుగుతుందని చెప్తున్నారు. ఏం జరిగిందంటే ఇక్కడ మనకు వాయిద్యగా వాళ్ళతో మాట్లాడితే మేము కాదండి, మేము చిన్న వాళ్ళు కాదండి ఈ కార్యక్రమానికి వచ్చేది, ఎక్కడో కేరళ నుంచి ఇతర మహారాష్ట్ర నుంచి కేరళ నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, అద్భుతమైన కళాకారులు వస్తున్నారని చెప్పారండి. చాలా గ్రేట్. మరి స్వామివారి కృప మనకి నిండుగా ఉంటుంది, అమ్మవారి కృప నిండుగా ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రకృతి మా సహకారంతో అద్భుతంగా జరుగుతుంది. నుంచి వచ్చాను, అంతా విద్యుత్ కాంతులతో వెలుగొందుతా ఉంది. ఏంటో ఈ ప్రత్యేకత అంటే అప్పుడు వెంటనే గుర్తొచ్చింది మన ముత్యాల పందిరి వాహనం అని. అట్లా ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అంతా విద్యుత్ కాంతులతో వెలుగొందుతాం, చాలా అద్భుతంగా ఉంది. మరి అట్లాగే ఇది 5వ సంవత్సరం, 4 సంవత్సరాలు చూసాము, చాలా గొప్పగా ఘనంగా జరిగింది. మరి 5వ సంవత్సరం అంటే ఇంకా ప్రత్యేకత ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు మన వాళ్ళంతా. ఆ ప్రత్యేకతలు ఏంటి, ఎట్లా కార్యక్రమం జరుగుతూ ఉంది, అట్లా ప్రత్యేకంగా ఏం జరుగుతూ ఉంది ఈ 4 సంవత్సరాలు భిన్నంగా? తప్పకుండా అండి, ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా వైవిధ్యపరంగా ఉండాలనేది మా ఆకాంక్ష.
ఆ ఇదిలో భాగంగానే స్వామివారి ఉత్సవం అంతా కూడా ఈసారి నామకరణమే నరసింహస్వామి జనజాతర అని పెట్టబోతున్నాం. ఓకే, అత్యంత వైభవంగా ఉండబోతుంది జనజాతర. జనజాతర అండి. అంతే, స్వామివారు మన మధ్యకు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈసారి ప్రత్యక్షంగా మీరు అందరూ చూడబోతున్నారు. చాలా చాలా బాగుంది. ఇది రికార్డ్ అటెంప్ట్ కోసం చేసిందేమో సంఖ్యాబలం కోసం చేశాము. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే వేషధారణలు అండి. ఇప్పుడు దాకా బేతాళ నృత్యాలు అంటే అమ్మవారి వేషాలు, దేవతామూర్తి వేషాలు అన్నీ కూడా చాలా పవిత్రంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వారందరూ కూడా ఇప్పుడు దాకా ఒక 10-20 సంఖ్యలో తీసుకురావాలంటే కష్టం. 2-3 రోజులు పడుతుంది వాళ్ళకి జర్నీ చేసి రావడానికిను, అలాగే వారు మేకప్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అలాంటిది ఈసారి 100 మంది వాళ్ళే ఉంటారు. 100 మంది దేవతా రూపాలనే అన్ని వేషధారుల్లో ఈసారి మనం నిర్వహించబోతున్నారు. అట్లాగే పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడులాగే ఇంకొంచెం స్వామివారికి విశేషంగా చేయబోతున్నాం. ధర్మవరం నుంచి ప్రత్యేకంగా చేనేత మగ్గం మీద స్వామివారికి పట్టు వస్త్రాలు నియమించడం జరిగింది. ఆల్రెడీ అవునండి, నడుస్తుందండి. మన షేర్ని కూడాను 29న మధ్యాహ్నం 3:30 గంటలకి మన ప్రపత్తి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మిద్ది దగ్గర అక్కడ నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఊరేగింపుగా స్వామివారి వద్దకు దేవాలయం వద్దకు రావడం జరుగుతుంది. అట్లాగే ఈసారి విశేషత ఏంటంటే స్వామివారు చేసే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా బాగా స్పందిస్తున్నారు. మంగళగిరి కానీ, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా కొంతమంది భక్తులు వాళ్ళు రావడం జరుగుతుంది. మనం కూడా సోషల్ మీడియా వల్ల బాగా దగ్గర అవడంతో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో మనకు చూస్తున్నాం. మేము కూడా చూసాం సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు అన్నీ చూసి అంతా కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడు కొంచెం వైవిధ్యంగా ఇది తీసుకెళ్ళాలనుకున్నాం. మిగతా నాదస్వరం కానీ, సన్నాయి మేళం కానీ, తీన్మార్ డప్పులు కానీ, జానపద డప్పులు కానీ, కోలాట బృందాల నృత్యాలు కానీ, అట్లాగే ఈసారి కూచిపూడి అంటే ఫ్యూజన్ అండి. కూచిపూడి ఇప్పుడు దాకా మనం స్టేజ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాం. లైవ్ రన్నింగ్లో మనం చూడటం కొంచెం కష్టం. సుమారు దగ్గర 35 రోజుల నుంచి ఆ బృందం 68 మందితో మన మంగళగిరి ప్రాంతానికి చెందిన దీపాల మన ప్రసన్న గారు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఆవిడ దగ్గర నుంచి పర్యవేక్షణలో చేస్తున్నారు. ఆవిడ కూడా రికార్డ్ హోల్డర్. 68 మంది బృందంతో పిల్లలతో ఈ కార్యక్రమం చాలా వైవిధ్యపరంగా ఫ్యూజన్ టైప్ అండి. మన స్వామివారి ఉత్సవం బయలుదేరేటప్పుడు ఈసారి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇంతకు ముందు ఆలయ ప్రాంగణం లోపల కూడా మనం ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. గుడి అభివృద్ధిలో భాగంగా జీర్ణోద్ధరణ కార్యక్రమంలో ఉండటం భాగంగా అన్ని బయటే ఉంటాయి, మాడవీధుల్లోనే ఉంటాయి. గాలి గోపురం అటు ఇటుగా అన్ని ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. స్వామివారు బయటికి రాగానే అక్కడి నుంచి స్వామివారితో పాటు ఈ ఊరేగింపు అంతా కూడా చాలా ఘనంగా నిర్వహించడం. అక్కడ మిద్దికా నుంచి ఇక్కడికి వచ్చే లోపు ప్రత్యేకతలు ఏంటి? అందరూ అంటే అక్కడ 3 గంటలకి 2 గంటలకి అక్కడికి రావాలి కదా. అవునండి. అంటే ఇక్కడ గుడికాడకి ఏదో 6 గంటలకి గుడికాడకి రావడం కాకుండా ఆ మధ్యాహ్నం నుంచే ఆంజనేయ స్వామి గుడికాడకి వచ్చి అక్కడి నుంచి ప్రత్యేకంగా కార్యక్రమాలతో వస్తాం. ఆ ప్రత్యేకత ఏంటి? లేదండి, అంటే స్వామివారికి బ్రహ్మోత్సవాలు సుమారు 10 నుంచి 15 రోజుల పాటు జరుగుతాయి. పరోక్షంగా ఆలయం లోపల జరిగేది ఒక 1 రోజుల పాటు ఉంటాయి. పవిత్రోత్సవాలు కూడా సుమారు 3 రోజులు, జయంతోత్సవాలు 5 రోజులు ఇలా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. ఇది నూతనంగా వచ్చిన వాహనం. అవును, విశేషమైన రోజు గురు పౌర్ణమి రోజున వచ్చింది కాబట్టి ఆ రోజు స్వామివారు నాకు ఇచ్చిన ఉత్సవ బాధ్యత. నాకు ఎట్లా అంటే నా చిన్నతనం నుంచి లావిష్ స్కేల్ ఇష్టపడుతూ ఉంటాను. ఐ ఫీస్ట్ అన్నమాట. కంటికి ఒక గొప్ప ఇది ఉంటే కనపడితే ఆ భక్తుడు గొప్ప అనుభూతి ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా తను ఏం చేయాలి, ఏం జరుగుతుందని కూడా చూడటానికి. అందుకే రథోత్సవాలు కూడా పెట్టింది పెద్దలు. రథోత్సవం ఎందుకు పెడతారంటే లక్షలాది మంది పబ్లిక్ అంతా కూడా ఫీల్ అవ్వాలి, ఆ స్వామివారిని అనుభూతి చెందాలి. అలాగే ఇది మన ముత్యాల వాహనం ఒక ప్రత్యేక అనుభూతి. ఈ మిద్ది సెంటర్ నుంచి కార్యక్రమం ఏంటంటే స్వామివారికి క్షేత్రపాలకుడు హనుమంతుల వారు. నలువైపులా కూడా స్వామివారి క్షేత్రపాలకుడు మన విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రపత్తి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అనుకోవడానికి కారణం ఏంటంటే స్వామివారి అత్తారిల్లండి. అక్కడి నుంచే వారింటి నుంచే స్వామివారికి వస్తున్నట్టు, స్వామివారి అవి ధరించి మళ్ళీ అత్తారింటికి వచ్చేట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా తీసుకురావాలనే తాపత్రయం అండి. దానిలో భాగంగా ప్రపత్తి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈ మేళ తాళాలతో కానీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అద్భుత భాగ్యం అండి. తర్వాత ఏంటంటే జనం ఎక్కువ ఉంటూ ఉంటారు, కొంచెం మనం వీక్షించడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ముందే మన నుంచి పార్టిసిపేట్ చేయగలిగితే మీ వాటి అందరూ పెద్దలు, అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన కుల బాంధవులుగా అందరూ కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశం కూడా నాకు బలంగా ఉంది. అందరూ ఫోన్ చేయడం జరుగుతా ఉంది. అలాగే అక్కడి నుంచి ఆహ్వానం కూడా మాకు అందింది. మిమ్మల్ని కూడా కలిసి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని.
ఘన విజయం మీ ద్వారా ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే చాలా ప్రత్యేకతలని మేము వింటా ఉన్నాం, దాన్ని ఫీల్ అవ్వాలి. అయితే మీ ద్వారా తెలుసుకున్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ బాగుంటుందని చెప్పేసి ప్రకృతి మాత కూడా సహకరించాలి. స్వామివారి ఈ ముత్యాల పందిరి వాహన మహోత్సవ కైంకర్యం అంతా కూడా లభించడం గత జన్మ కృతంగా భావిస్తూ స్వామివారికి ప్రతి ఏడు ఘనంగా చేయాలనే నా తాపత్రయం అండి. మా అందరి భాగ్యం కూడా మీ ద్వారా మా అందరికి కూడా స్వామివారి ఇస్తున్నటువంటి మహాభాగ్యం. మంగళగిరి ప్రజలందరూ తప్పనిసరిగా. కూడాను మీరు ఈ కన్నుల విందుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం అనేది ఎంతో మహత్భాగ్యంగా మేము అనుకుంటున్నామండి. ఈ ఉత్సవంలో పాల్గొనటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. ఇది 5వ సంవత్సరం. ఎంతో అద్భుతంగా జరగబోతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మంగళగిరి ప్రజలతో పాటు దేశ విదేశాల ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమం ఎలా అద్భుతంగా చూడాలని కుతూహలంగా ఉన్నారు. ఆ అద్భుతమైన సన్నివేశాన్ని మేము కూడా మా చుట్టూ మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రపంచ వేదిక మీదకి వెళ్తా ఉంది ముత్యాల పందిరి. బుధవారం జరిగేటువంటి మీ ముత్యాల పందిరి వాహనం న్యూ కాదు మంది మన ముత్యాల పందిరి. మీ కైంకర్య రెండు మన స్వామివారిని ముత్యాల పందిరి వాహనంలో ఎప్పుడు చూడని విధంగా మంగళగిరి ప్రజలకి మంగళగిరి ప్రజలకి మెయిన్ బజార్ అంతా లైటింగ్ విద్యుత్ కాంతిలో చూపిస్తున్నారు. ఈసారి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతా ఇప్పుడే ఇలా ఉంది. రోజు రోజుకి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఘనంగా చేయాలని మా ఆకాంక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.